వారం రోజులు గడిచాయి. అరవింద్ మనస్సులో రమ్య చెప్పిన మాటలు పదే పదే మెదులుతున్నాయి. శాంతమ్మ గారి త్యాగం గురించి రవళి వదినకు ఎలాగైనా చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు సాయంత్రం నేరుగా రవళి వాళ్ళింటికెళ్లాడు. అక్కడ రవళి భర్త శంకర్ వరండాలో కూర్చుని ఏవో లెక్కలు చూసుకుంటున్నాడు. అన్నయ్య బావున్నారా? వదినెక్కడా? ఇంట్లో లేనట్టుంది. రా తమ్ముడు, కూర్చో. రవళి షాప్కెళ్ళినట్టుంది, ఇంకా రాలేదు. షాప్ దగ్గరే ఉండుంటుంది చూడు. లేదన్నయ్యా, నేను షాప్ దగ్గర చూసే ఇక్కడికొచ్చాను. అక్కడ రమ్య ఒక్కతే ఉంది, వదిన రాలేదని చెప్పింది. అవునా? అయితే ఈ పాటికి శాంతమ్మ పిన్ని దగ్గరికెళ్ళుంటుందిలే. అక్కడి నుండే నేరుగా ఇంటికొస్తుంది. ఆ మాట వినగానే అరవింద్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏంటన్నయ్యా, శాంతమ్మ పిన్ని దగ్గరికా? అసలు ఆవిడ పేరు వింటేనే వదిన నిప్పులు చెరుగుతుంది కదా. అలాంటిది ఆమె దగ్గరికి వెళ్ళటమేంటి? నాకు అర్థం కావట్లేదు. శంకర్ తన మాటలు అదుపు చేసుకోలేకపోయానని గ్రహించి కాస్త తడబడ్డాడు. అదేం లేదులే తమ్ముడు. నీకెవరు చెప్పారు రవళికి వాళ్ళత్తంటే ఇష్టముండదని? అన్నయ్యా, నా దగ్గర దాచకండి. మొన్న షాప్ దగ్గర వదిన ఆమెనెంత దారుణంగా తిట్టి పంపిందో నేను కళ్ళారా చూశాను. రమ్య కూడా జరిగిన గతమంతా నాకు చెప్పింది. అందుకే నేను ఈరోజు వదినతో మాట్లాడి ఆవిడ త్యాగం గురించి చెప్తామనొచ్చాను. కానీ మీరు చూస్తే ఆమె అత్తగారి దగ్గరికే వెళ్ళిందంటున్నారు. త్యాగమేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఆ అత్తాకోడళ్ల మధ్య పూర్తిగా ఏం జరిగిందో మీకు తెలియదనుకుంటానన్నయ్యా. నాకు మాత్రం రమ్య పూర్తిగా చెప్పింది. ఆ మాట వినగానే శంకర్ కంగారుగా, ఏం చెప్పింది రమ్య నీకు? అప్పుడు అరవింద్ రమ్య చెప్పిన ఫ్లాష్ బ్యాక్, అంటే శాంతమ్మ గారు కావాలనే గయ్యాళిలా నటించి రవళిని పంపించేయటం, రవళి భవిష్యత్తు కోసం ఆవిడ చేసిన త్యాగం గురించి అరవింద్ అంతా చెప్పాడు. ఆ మాటలు విన్న శంకర్ ఆశ్చర్యంతో, ఏంటి తమ్ముడు, నువ్వు చెప్పేది నిజమా? అయితే తను ప్రతి నెలా కూడా మొదటి వారంలో ఒక్కరోజైనా ఖచ్చితంగా శాంతమ్మ పిన్ని దగ్గరికి వెళ్ళొస్తుంది. మరి నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంతా అయోమయంగా ఉంది. తనిప్పుడెక్కడికెళ్ళినట్టు? ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నట్టు? తనొస్తుంది కదా, వచ్చిన తరువాత ఆ విషయం గురించి మాట్లాడదాం అని శంకర్ అనడంతో అరవింద్ సరేనని రవళి రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయాడు. కొంత సమయం తరువాత రవళి అక్కడికొచ్చింది. ఎదురుగా మరది అరవింద్ని చూసి పలకరిస్తుంది. ఎక్కడికెళ్ళావు రవళి? ఆ మాట వినగానే రవళి మనసులో భయం మొదలైంది. ఇప్పుడు శాంతమ్మ అత్త దగ్గరికి వెళ్ళానని చెప్తే ఈయనేమంటాడో. మొన్న నేనంత గట్టిగా తిట్టి పంపించింది మరిదిగారు చూశారు. ఆయనేమనుకుంటారో. అసలేం చెయ్యాలిప్పుడు అని ఆలోచనలో పడింది. నువ్వు శాంతమ్మ పిన్నింటికెళ్ళావు కదా? రవళి ఏం చెప్పకుండా నిలబడిపోయింది. అప్పుడు అరవింద్ కలగజేసుకున్నాడు. వదినా, మీరక్కడికి వెళ్లారా లేదా అది చెప్పండి. నేను వెళ్ళలేదు. మరి ప్రతి నెల ఆమె దగ్గరికి ఎందుకెళ్తున్నావు? రవళికి ఇక తట్టుకోవడం సాధ్యం కాలేదు. ఆవేశంగా కళ్లలో నీళ్లతో, నేనక్కడికైతే నిజంగా వెళ్ళటం లేదు. కానీ ఒక మనిషిని పంపి ఆమెకి కావలసిన సరుకులు, డబ్బులు అందజేస్తున్నాను. కాని నేనిస్తున్న సంగతి అత్తగారికి తెలీదు. ఆమె నన్ను చిత్రహింసలు పెట్టి నన్నింట్లో నుండి బయటకి నెట్టేసింది. కాని ఆమె మా మేనత్త. తనకి నేను తప్ప ఎవ్వరూ లేరు. సాయం చేస్తున్నానందుకే. ఇందులో నేనే తప్పు చేయటం లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఈ విషయం ఇంతటితో వదిలేస్తే అందరికీ మంచిది అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, వదినా, నీ మంచి మనసేంటో నాకు అర్థమైంది. కానీ శాంతమ్మ పిన్ని మనసు కూడా నీకు అర్థం కావాలి కదా అంటూ రమ్య చెప్పిన నిజాలన్నీ, శాంతమ్మ గారు తనని కావాలని పంపించారని, రెండవ పెళ్లి కోసం తను చెడ్డదానిలా నటించిందని చెప్పాడు. రవళి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. నువ్వు చెప్పేది నిజమా అరవింద్? నిజమొదినా. మీ అత్తగారు చాలా మంచిది. కేవలం నీ భవిష్యత్తు కోసమే కఠినంగా ప్రవర్తించిందంతే. ఆ విషయం రమ్యకి, మీ అమ్మగారికి కూడా తెలుసు. ఆ మాట వినగానే రవళి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏడుస్తూ శాంతమ్మ ఇంటికి పరిగెత్తింది. గదిలో ఒంటరిగా కూర్చొని పాత ఫోటోలు చూస్తూ ఏడుస్తున్న శాంతమ్మ దగ్గరికి రవళి వెళ్ళింది. అత్తగారిని చూడగానే రవళి దుఃఖమాగలేదు. వెళ్ళి ఆమె కాళ్ల మీద పడిపోయింది. అత్తయ్యా, నన్ను క్షమించండి అత్తయ్యా. ఇన్నాళ్ళు నిన్ను రాక్షస అనుకున్నాను.
నన్ను బయటకి పంపించింది నా మేలు కోసమేనని తెలియక నిన్ను ఎంత దారుణంగా తిట్టానత్తయ్యా. నీ కోడల్ని పరాయిదాన్ని చేసి నువ్వు అనుభవించిన ఈ నరకానికి నేను కారణమయ్యాను. నన్ను క్షమించత్తయ్యా. లేదమ్మా రవలి, నువ్వు సంతోషంగా ఉండాలని నేనీ నాటకం ఆడాను. నువ్వు నా మీద కోపంతో ఉన్నా సరే సుమంగలిగా ఇంకో ఇంటికెళ్ళావు. నాకంతే చాలు తల్లి. నిన్ను దూరం చేసుకుని నేను రోజూ ఏడ్చాను. కాని నీ జీవితం బాగుపడిందని ఆ ఏడుపులోనూ సంతోషం వెతుక్కున్నాను. ఇక నుండి నిన్నెక్కడికి వెళ్ళనివనత్తయ్యా, నా దగ్గరే ఉంచుకుంటాను. నీ ప్రేమను గుర్తుపట్టలేనంత గుడ్డిదాన్నైపోయాను. ఇకపై మనం కలిసే ఉందాం. అరవింద్ శంకర్ బయట నుండే ఇదంతా చూసి సంతోషిస్తారు. అత్తకోడళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఏడుస్తూ మళ్లీ కలుసుకున్నారు. రవళి అత్తయ్యను తన ఇంటికి తీసుకురావడంతో ఇల్లంతా మళ్లీ కలకలలాడింది. అందరూ సంతోషంగా ఆ రోజు గడిపేశారు. మరుసటి రోజు ఉదయం రవళి తన పచ్చళ్ల షాప్కి వెళ్లడానికి సిద్ధమై అత్తగారి దగ్గరికొచ్చింది. అత్తయ్య, నేను షాప్కి బయలుదేరుతున్నా. మీకు కావలసిన భోజనమంతా వండి సిద్ధం చేశాను. మీరు భోజనం చేసి తీరిగ్గా షాప్కి రావచ్చు. లేదంటే ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోండి. మీ ఇష్టం. ఈ ఎండలో మీరు షాప్ వరకు రావడం కూడా ఎందుకులే అత్తయ్యా. అలాగేనమ్మా రవలి, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా పనిచేసుకో. రవళి వెళ్లబోతూ ఆగి ఒక్కసారిగా పాత విషయం గుర్తొచ్చి అత్తవైపు చూసింది. అన్నట్టు అత్తయ్య, ఒక విషయం అడగటం మర్చిపోయాను. మొన్న మీరు నా దగ్గరికి ఎందుకొచ్చారు? ఏదైనా చెప్పాలనుకున్నారా? ఆ రోజు నేను కోపంతో మిమ్మల్ని అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు కదా. హదా తల్లి, ఆ రోజెందుకొచ్చానంటే మీ పేరు మీద 5 ఎకరాల పొలం నా కొడుకు కొన్నాడు కదా. తరువాత దాన్ని వేరే వాళ్లకి కౌలుకిచ్చాం. కానీ ఆ పొలం మనకు చాలా దూరం అయిపోయింది. ఇప్పుడు ఆ పొలం కొనడానికి చాలా మంది వస్తున్నారు. బాగా రేటు పలుకుతుంది కూడా. ఆ పొలం అమ్మి మన ఇంటికి దగ్గరలో ఏదైనా మంచి పొలం కొనుక్కుంటే బావుంటుంది కదా అని చెప్పడానికొచ్చాను. రవళి కాసేపు ఆలోచించి నవ్వుతూ ఇలా అంది. అవునా అత్తయ్యా, రేటు బాగా పలుకుతుందన్నారుగా. కానీ నా అభిప్రాయం ఏంటంటే దాన్ని అలాగే వదిలేస్తే ముందు ముందు ఇంకా ఎక్కువ రేటు పలుకుతుంది. ఇప్పుడు అమ్మటం ఎందుకు? ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అప్పుడు ఆ పొలం మనకు ఉపయోగపడుతుంది. మీరు దాని గురించి పెద్దగా ఆలోచించకండి, నేను చూసుకుంటానులే అని అత్తగారికి ధైర్యం చెప్పి రవళి సంతోషంగా షాప్కి బయలుదేరింది. శాంతమ్మ తన కోడలి విఘ్నత చూసి మనసులో మురిసిపోయింది. తర్వాత రవళి షాప్కెళ్ళింది. అక్కడ తన చెల్లి రమ్యకి అత్తగారు చెప్పిన విషయమంతా చెప్పింది. ఆ మాటలు విన్న రమ్యకి కోపమొచ్చింది. అక్కా, ఎందుకలా చెప్పావు? మనం దాన్ని నమ్మి కొంత డబ్బుని ఈ వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకునేవాళ్లం కదా. నువ్వలా చేయటం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు అత్తగారి దగ్గరికెళ్ళి ఏదో ఒకటి చెప్పి తొందరగా వాటి నమ్మి డబ్బు తీసుకురా. అప్పుడు మన వ్యాపారాన్ని మరింత డెవలప్ చేసుకోవచ్చు. నువ్వు చెప్పింది కూడా నిజమే రమ్య. నేను సాయంత్రం ఆ విషయం గురించి అత్తగారితో మాట్లాడతాను అని రవళి అనడంతో ఇద్దరూ కలిసి వాళ్ల వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. సాయంత్రం అయింది. షాప్ క్లోజ్ చేసి ఇద్దరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రమ్య తన ఇంటికెళ్లిన తరువాత అరవింద్తో జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు అరవింద్, రమ్య, నాకిప్పుడే బాగా అనుమానం వస్తుంది. ఎందుకో చెప్పనా? మీ అక్క గనక ఆ పొలాన్నమ్మి డబ్బు వ్యాపారంలో పెడితే ఎక్కువ డబ్బు నేనే పెట్టాను కాబట్టి ఎక్కువ లాభం నాకే కావాలి అనడంతో పాటు ఫ్యూచర్లో మనల్ని తన వ్యాపార భాగస్వామ్యం నుండి తీసేసే అవకాశం ఉంటుంది. అసలు నువ్వు ఇలాంటి ఉచిత సలహాలు ఎందుకిస్తావు? లేదు లేదు, మీరు తప్పుగా అక్క గురించి ఆలోచిస్తున్నారు. అక్కెప్పటికీ అలా చెయ్యదు. ఎందుకంటే తనెప్పుడూ నా మంచి గురించి ఆలోచిస్తుంది. రమ్య, నువ్వు మీ అక్క గురించి అలా చెప్పడంలో తప్పేం లేదు. కానీ డబ్బు మనుషుల్ని ఎప్పుడైనా ఏ విధంగానైనా మార్చేస్తుంది కదా. అలా ఏం జరగదండి. ఒకవేళ అలా జరిగితే అప్పుడేం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని విసురుగా తన గదిలోకెళ్ళింది. కాని అరవింద్ చెప్పిన మాటలు మాత్రం రమ్య మనసులో మెదులుతూనే ఉన్నాయి. అక్క నిజంగానే అలా చేస్తుందా? అరవింద్ చెప్పింది నిజమేనా అంటూ రమ్య తనలో తాను అనుకుంటూ ఆలోచిస్తుంది. రమ్య గదిలో మౌనంగా కూర్చుని ఆలోచిస్తుండగా అరవింద్ లోపలికొచ్చాడు. ఏంటి రమ్య, భోంచేయకుండా వచ్చి ఇలా పడుకున్నావు? నేనేదో సరదాగా అన్నాను. మీ అక్క చెల్లెల్ని విడగొట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నువ్వేమంటావని అలా అన్నానులే. దా, వచ్చి భోంచేయి. మీరింకెప్పుడు కూడా ఇలాంటి సరదా మాటలు మాట్లాడకండి. భోజనం అంటే గుర్తొచ్చింది. నేనిందాకొచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొచ్చాను. ఆవకాయ బిర్యానీ.
ఆ మాట వినగానే అరవింద్ ముఖం సంతోషంగా వెలిగిపోయింది. అవునా, ఆవకాయ బిర్యానీనా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడుంది, తిందాంరా. అరవింద్ ఉత్సాహంగా పిలవడంతో ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్లి భోంచేశారు. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. అరవింద్ హాయిగా నిద్రపోతున్నాడు. కాని రమ్య కళ్ళలో మాత్రం నిద్ర లేదు. ఆయన సరదాగా చెప్పినా నిజం చెప్పినా నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. ఒకవేళ అరవింద్ అన్నట్టే జరిగితే, అక్క నిజంగానే నన్ను పక్కన పెట్టేస్తే, ఈ అనుమానం ఎంత దూరానికి దారితీస్తుందోనని భయంగా ఉంది. ఆ ఆలోచన ఎంత దూరం తీసుకెళ్తుందో తరువాయి భాగంలో చూద్దాం.